వెల్కమ్ టు రాజనీతి. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎర్రా శ్రీలక్ష్మిని జిఏడిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడికి అటాచ్ చేసింది. శ్రీలక్ష్మి 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. ఆవిడ అతి చిన్న వయసులో 22 ఏళ్లకే ఐఏఎస్కి ఎంపికయ్యారు. అవినీతి ఆరోపణలు, కేసులు లేకపోతే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్ళేవాళ్ళని ఆవిడ సహచరులు చెప్తూ ఉంటారు. ఇప్పుడున్న ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారు, అలాగే మాజీ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వీళ్ళిద్దరూ కూడా ఆమె కంటే జూనియర్లే. ఈ నెల 30వ తారీఖున శ్రీలక్ష్మి సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆవిడకి పోస్టింగ్ ఇచ్చింది. మర్యాదపూర్వక పదవి విరమణకు అవకాశం ఇచ్చిందని చెప్పాలి. గతంలో జగన్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్ రెడ్డికి కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి అవకాశం ఇచ్చింది. మొదట ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఏడికి అటాచ్ చేశారు. ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్కి 2 రోజుల ముందు ఏదో లూప్ లైన్ పోస్టింగ్ ఇచ్చి పంపించారు. ఆయన జూన్ 30వ తారీఖు 2024న రిటైర్ అవ్వాల్సి ఉండగా జూన్ 28న ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు శ్రీలక్ష్మికి కూడా జూన్ 30వ తారీఖు రిటైర్మెంట్ అయితే 5 రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చారు. శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలు, భూగర్భ గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాల మీద కేసులు నమోదైనవి. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనంతపురంలో నిబంధనలకు విరుద్ధంగా ఇనుప ఖనిజం లీజులు కేటాయించారని ఈవిడ మీద ఆరోపణలు వచ్చినాయి. సిబిఐ కేసులు పెట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో లీజులు, రాయితీలు ఇచ్చినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు వచ్చినాయి. క్విడ్ ప్రోకో ఆరోపణలు, అలాగే ఈ ఆరోపణల వెనక ఆమె పాత్ర మీద కూడా విచారణ జరిగింది. డాల్మియా సిమెంట్స్, వ్యాన్ పిక్, ఇట్లా కొన్ని వ్యవహారాల్లో ఆవిడ పాత్ర మీద విచారణ జరిగింది. 2011 నవంబర్లో సిబిఐ ఆమెను అరెస్ట్ చేసింది. ఏడాదికి పైగా చెంచలగూడ జైల్లో ఉన్నారు ఆవిడ. 2011 డిసెంబర్లో ఈ కేసులు నమోదైన తర్వాత ఆవిడని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 4 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉన్నారు. 2015లో క్యాట్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఎత్తేసి విధుల్లోకి తీసుకున్నారు. అప్పటికే రాష్ట్రం విడిపోయింది. ఆమెను తెలంగాణ క్యాడర్ కేటాయించారు. 2019లో 4 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి హయాంలో తమకు బాగా సహకరించారన్న కారణంతో శ్రీలక్ష్మి గారిని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి శతవిధాలా ప్రయత్నించారు. కేంద్రాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. అమిత్ షాని కలిసి అనేక సార్లు అభ్యర్థించారన్న వార్తలు కూడా వచ్చినాయి. శ్రీలక్ష్మి కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. క్యాట్లో పిటిషన్ వేశారు. క్యాట్ ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను ఏపీకి పంపించవచ్చు అని చెప్పింది. అయితే డిఓపిటి అందుకు అంగీకరించలేదు. డిఓపిటి అంగీకరించకపోయినా కూడా అప్పుడు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆమెను రిలీవ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిడకి పోస్టింగ్ ఇచ్చింది. అలా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆవిడ. అయితే గత అనుభవాల నుంచి ఆవిడ పాఠం నేర్చుకోలేదు. జగన్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. టీడీఆర్ బాండ్లలో అక్రమాలకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఆ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆవిడ మీద ఆరోపణలు చేశారు. ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆవిడ పాత్ర ఉందని ఆవిడ పేరు చెప్పకుండా ఆరోపణలు చేశారు. ఋషికొండ ప్యాలెస్ నిర్మాణంలో, విశాఖ పరిపాలనా రాజధాని తరలింపునకు అవసరమైన భవనాల ఎంపికలో అత్యుత్సాహం చూపించారని, జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతల అక్రమాలకు కొమ్ముగాశారన్న ఆరోపణలు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ ముఖ్యమంత్రి గారిని, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆవిడకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అలాగే నారాయణ గారికి వెళ్ళి ఆవిడ బొకే ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు నారాయణ గారు ఆ బొకే తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. పోస్టింగ్ ఇవ్వకుండా ఈవిడని పక్కన పెట్టారు. ఇప్పుడు రిటైర్మెంట్కి 5 రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ లాంటి అత్యున్నతమైన పదవి చేపట్టాల్సిన తెలుగు అధికారిని అవినీతి, అక్రమాల కారణంగా జైలు పాలై అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొని అప్రదిష్ట పాలయ్యారు. అనామకంగా రిటైర్ కాబోతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.